చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి మాఫియా జడలు విప్పుతుంది. కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు వారసులే రింగ్ మాస్టర్లుగా భారీ స్థాయిలో మత్తుదందా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు సర్కార్ గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్కు రాజధానిగా మార్చేసింది. విద్యా సంస్థలను టార్గెట్ చేసుకుని ప్రతి ఏటా 25,000 కోట్ల దందాకు పాల్పడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కూటమిలోని కీలక నేతల కుటుంబ సభ్యులు గంజాయి డాన్లుగా చెలరేగుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా ఇలా ఎక్కడ మత్తు భాగోతం బయటపడినా వీరి పాత్ర బట్టబయలవుతోంది. ఓవైపు కూటమి నేతల కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి గంజాయి స్మగ్లింగ్ సాగుతుంటే, మరోవైపు ఆ కీలక నేతల వారసులు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో మకాం వేసి రవాణా ఛానల్ను పర్యవేక్షిస్తున్నారు. పనిలో పనిగా దమ్ మారో దమ్ అంటూ గంజాయి డ్రగ్స్ జల్సా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దెబ్బకు గంజాయి సిండికేట్ తోక ముడిచి పరారైంది. కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే టీడీపీ గంజాయి మాఫియా అడుగుపెట్టింది. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ దందా సాగించిన పచ్చ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఈ ముఠా అల్లూరు జిల్లాలో గంజాయి సాగును పునఃప్రారంభించింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా మత్తు పదార్థం తెప్పిస్తూ ఎంపిక చేసిన మార్గాల్లో రాష్ట్రంలోని జిల్లాలు, దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు సరఫరా చేస్తోంది. అంటే బాబు సర్కార్ గంజాయి రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఆంధ్ర, ఒడిశా బోర్డర్లోని 18 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. కానీ దీనిని చంద్రబాబు సర్కార్ 8 చెక్పోస్టులతో సరిపెట్టింది. మిగిలిన 10 కీలక ప్రాంతాల గుండా అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కు తలుపులు బార్లా తెరిచింది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2024-25లో ఏఓబీ నుంచి 8,000 కోట్ల విలువైన గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు స్మగ్లింగ్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 25,000 కోట్లు. ఇక 2025-26లో రాష్ట్రం నుంచి సగటున నెలకు 2,000 కోట్ల విలువైన సరుకు స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలను గంజాయి విక్రయాలకు మార్కెట్గా చేసుకున్నారు పచ్చముఠ. విశాఖ, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ప్రత్యేకంగా వెండర్లను ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు ఇలా పలువురిని నెట్వర్క్ లో భాగం చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు.